నెక్స్ట్ క్వశ్చన్, ఏ సిలిండర్ ఆఫ్ బేస్ డయామీటర్ 50 mm, ఇది టైప్ 6 యూనిట్ 3లో నెక్స్ట్ క్వశ్చన్, ఏ సిలిండర్ ఆఫ్ బేస్ డయామీటర్ 50 mm, యాక్సిస్ 65 mm, rests on a point on of its base circle on the HP, drives projection when axis is inclined at 30 degrees to the HP. ఫస్ట్ ఇప్పుడు హెచ్పి డ్రా చేయాలి దేనికైనా సరే. నేను ఇందాక సిలిండర్కి అయితే ఇలా మార్చాలి అన్నాను, కానీ అది కూడా మార్చాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం అన్నింటికి ఫస్ట్ హెచ్పి డ్రా చేసి తర్వాత వీపీ. అండ్ టాప్ వ్యూ ఆఫ్ ది యాక్సిస్ ఇస్ పెర్పెండిక్యులర్ టు వీపీ. పెర్పెండిక్యులర్ అంటే ఏంటి? 90 degrees. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? 30 degrees టు హెచ్పి, 90 degrees టు వీపీ. సో ఇది అంటే టైప్ 6లోకి వస్తుంది. పెర్పెండిక్యులర్ అంటే 90 కదా. సో ఇప్పుడు ఈ రెండు మనం డ్రా చేయాలన్నమాట. ఓకేనా? అంటే ఫస్ట్ ఏం చేస్తాం, ఇది ఆన్ ద హెచ్పి అన్నాడు. ఆన్ ద హెచ్పి అన్నాడు కాబట్టి కింద సర్కిల్ పైన బాడీ వస్తుంది. తర్వాత ఫస్ట్ ఇక్కడ 30 degrees టు హెచ్పి పెట్టుకుని డ్రా చేస్తాం, ఇలా వస్తుంది. తర్వాత పెర్పెండిక్యులర్ అన్నాడు. పెర్పెండిక్యులర్ అంటే ఏంటి? స్ట్రైట్ లైన్ కొట్టి ఇలా పెడతాం. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా ప్రొజెక్ట్ చేసుకుని ఇక్కడ ఈ లైన్స్ బట్టి ఇలా డ్రా చేస్తాం. ఇదన్నమాట దీని డయాగ్రామ్. ఇది చూద్దాం. ఓకే, ఇప్పుడు డయామీటర్ ఎంత అన్నాడు? 50 mm. సో రేడియస్ ఎంత అవుతుంది? 25 mm. అంతే కదా. డయామీటర్ 50 mm అండ్ యాక్సిస్ 65 mm. డయామీటర్ 50 అంటే రేడియస్ 25. 25 mm రేడియస్ తీసుకుని కింద ఒక సర్కిల్ కొట్టాలి. సర్కిల్ కొట్టేసాం. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ సర్కిల్ని 8 parts చేసుకోవాలి. ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ చేసిన తర్వాత మనకి ఏమేం కావాలి? 45 degrees పెట్టుకుంటే మనకి 8 parts వస్తాయి. సర్కిల్ అనేది 45, ఇక్కడ 45, ఇక్కడ 45, అంతే. ఇటో 45, ఇటో 45. ఇంక నేమ్స్ పెట్టుకుందాం. A B C D E F G H. ఇప్పుడు వీటిని పైకి ఎక్స్టెండ్ చేద్దాం. వీటి కూడా నేమ్స్ పెట్టుకోవాలి. ఇది ఏ, ఇది BH, ఇది GC, ఇది FD, ఇది E. హైట్ ఎంత అన్నాడు మనకి? 65. సో 65 పెట్టుకుని, ఇదేంటి? సిలిండర్ కాబట్టి ఇలా వస్తుంది. 65. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కూడా సిలిండర్కి కానీ కోన్కి కానీ ఈ లైన్స్ ఇక్కడ డార్క్గా గీయకూడదు. ఓకేనా? సిలిండర్ అనేది ఇలా స్మూత్గా ఉంటుంది కాబట్టి ఇవన్నీ లైట్గానే గీయాలి లోపల. అదొకటి గుర్తుపెట్టుకోండి. సిలిండర్కి కానీ కోన్కి కానీ లోపల లైన్స్ అన్నీ ఇప్పుడు లైటే, డార్క్గా ఉండకూడదు. ఓకే, ఇక్కడ పైన మనం ఏం పెట్టుకోవచ్చు? A డాష్, B డాష్, H డాష్, G డాష్, C డాష్, F డాష్, D డాష్, E డాష్. ఫస్ట్ ఏమన్నాడు? 30 degrees టు ది హెచ్పి. అది ఫస్ట్ పెట్టుకుందాం. ఎక్కడ దుకుని పాయింట్ పెట్టుకుంటాం. 30 degrees కాబట్టి 30తో ఒక లైన్. నెక్స్ట్ ఇక్కడ 30 అని ఇచ్చాడు. సో ఇక్కడ యాంగిల్ ఎంత అవ్వాలి? 90 - 30, 60. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ చూసుకోండి. ఇలా చూడండి, ఇక్కడ మీట్ అయింది పాయింట్. సో ఇక్కడ పాయింట్ పెట్టుకుని ఇక్కడ నుంచి 60 చూసుకోండి.
60 అంటే ఇది. ఇక్కడ ఎంత అయితే మనం పెట్టుకున్నామో ఇటు సైడ్ కూడా ఫస్ట్ ఇక్కడ డ్రా చేద్దాం. మనకి యాంగిల్ 60 కదా, ఫస్ట్ ఇలా డ్రా చేద్దాం. చేసిన తర్వాత ఇక్కడ కట్ చేసుకుందాం. కట్ చేశాను. నెక్స్ట్ ఎంత అన్నాడు, హైట్ 65, సో 65 పెట్టుకుందాం. ఇది కలపడమే. ఓకే, నెక్స్ట్ ఇవి ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ కూడా పెట్టుకోవాలి. ఫస్ట్ ఇది ఏమవుతుంది, ఇది ఈ, ఇది ఏ, ఇది జీసీ. ఇది ఎఫ్టీ. నెక్స్ట్ ఇది BH. లోపల లైన్స్ మాత్రం ఇప్పుడు లైట్గానే కొట్టాలి. కొట్టిన తర్వాత A డాష్, B డాష్, H డాష్, G డాష్, C డాష్, F డాష్, T డాష్, E డాష్. ఓకే, కొట్టిన తర్వాత సేమ్ కిందకి ఎక్స్టెండ్ చేయాలి. ఇక్కడ నుంచి కూడా లైన్స్ని ఎక్స్టెండ్ చేయాలి. సేమ్ ప్రతిదానికి ప్రాసెస్ అయితే మారదు, ఇదే ప్రాసెస్. ఫస్ట్ ఇది చేసేసిన తర్వాత దీని దగ్గరకు వద్దాం. ఫస్ట్ ABCD కదా, సో A B B C C D D E E F F G G H H. ఫస్ట్ అవుటర్, లోపల ఇన్నర్ ఎప్పుడు ఎలాగో లోపల మనకు కనిపించదు కాబట్టి ఇలా పెట్టేసుకోవచ్చు, సో ప్రాబ్లం ఏం లేదు. ఫస్ట్ లైట్ గీసుకుని తర్వాత గీసుకుంటానన్నా ఓకే. నెక్స్ట్ ఇది ఇక్కడ నుంచి కూడా లైన్స్ గీసుకున్న తర్వాత సేమ్ A డాష్, B డాష్, C డాష్, D డాష్, E డాష్, F డాష్, G డాష్, H డాష్. కలపడమే. ఓకే, మనకు ఒక పార్ట్ అయింది ఏంటి, 30 degrees టు ఇది HP అయిపోయింది. నెక్స్ట్ పెర్పెండిక్యులర్ టు VP అన్నాడు, అంటే టాప్ వ్యూ పెర్పెండిక్యులర్ VP అన్నాడు. టాప్ వ్యూ అంటే ఏంటి, ఇదే కదా, ఇది ఎడ్జ్ ఎలా ఉంది, ప్యారల్ ఉంది. ఇప్పుడు ఎడ్జ్ పెర్పెండిక్యులర్గా డ్రా చేయాలి. ఈ ఎడ్జ్ ఎంత ఉంది మనకి 55, సో ఇలా లైన్ కొట్టి 55 పెట్టడమే. ఒకవేళ ఇక్కడ కూడా యాంగిల్ ఇస్తే ఇక్కడ జనరేటర్ అంటాడు, దీన్ని ఎడ్జ్ అంటారు, జనరేటర్ అంటాడు. ఒకవేళ ఇక్కడ కూడా యాంగిల్ ఇవ్వాలి అంటే ఏమి ఇస్తాడంటే, ద జనరేటర్ ఆఫ్ ది సిలిండర్ ఈజ్ అట్ 30 degrees టు VP అని ఇస్తాడు. ఓకేనా, అప్పుడు మీరు యాంగిల్ పెట్టుకుని సేమ్ ఇక్కడ సిలిండర్ని ఇలా డ్రా చేసుకుంటారు అంతే. ఇక్కడ పెర్పెండిక్యులర్ అన్నాడు కాబట్టి ఇది డైరెక్ట్ ఇలాగా. ఓకేనా, అంతే. ఇది
జీ, జీ డాష్. ఇప్పుడు ప్రతి పాయింట్ని ఇక్కడ ట్రేస్ చేయాలి మనం. అది ఎలా చేయాలంటే ఇక్కడ నుంచి జీ దగ్గర నుంచి హెచ్, లేకపోతే ఒక పని చేయొచ్చు. ఈ జీ సి కదా, ఫస్ట్ ఈ రెండు పెద్ద పాయింట్లు పెట్టేసుకుని ఇట్లు బట్టి ఈ 2 పాయింట్లు పెట్టేసుకుందాం. జీ దగ్గర నుంచి ఈ సి ఎంత దూరం చూసుకుంటాం. జీ దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ జీ దగ్గర పెట్టుకుని ఇలా కొడతాం. మళ్ళీ జీ డాష్ దగ్గర నుంచి ఇది ఎంత దూరం తీసుకుంటాం. ఇక్కడ జీ డాష్ దగ్గర పెట్టుకుని తీసుకుంటాం. మనకు ఒక పాయింట్ వచ్చింది. ఏంటిది? సి. మనకి సి పాయింట్ వచ్చేసింది. నెక్స్ట్ సి డాష్ కావాలి నాకు. సి డాష్ కూడా సేమ్ అలాగే చేయాలి. జీ డాష్ దగ్గర నుంచి ఎంత దూరం చూసుకుంటావు. జీ డాష్ దగ్గర నుంచి అంతే. నెక్స్ట్ జీ దగ్గర నుంచి సి డాష్కి, మళ్ళీ జీ దగ్గర నుంచి సి డాష్కి. అంతే. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నీ మనం ఈజీగా ట్రేస్ చేయొచ్చు. అవి ఎలా అంటే ఇప్పుడు సి డాష్ దగ్గర నుంచి ఇది అంత దూరం తీసుకొని జీ డాష్, సి డాష్, సి డాష్ దగ్గర పెట్టుకొని ఒక ఆర్క్. నెక్స్ట్ ఇది జీ డాష్ దగ్గర నుంచి ఎంత పాయింటో తీసుకోవాలి. అంటే మనం చేస్తుంది బీ డాషే కదా, డీ డాషే కదా. సో డీ డాష్. మనకి డీ డాష్ వచ్చింది. ఓకే, లైన్ ఎక్స్టెండ్ చేద్దాం. ఇప్పుడు సి దగ్గర నుంచి డీకి ఎంత దూరం తీసుకుందాం. డైరెక్ట్ ఇక్కడ కూడా అది పెట్టేయచ్చు. సి దగ్గర నుంచి డీకి ఇది డి. డి అయిపోయింది. నెక్స్ట్ బి కావాలి. ఇక్కడ నుంచి ఎంత దూరం తీసుకుంటాం, ఇక్కడ పెడతాం ఒక ఆర్క్. నెక్స్ట్ జీ దగ్గర నుంచి ఇక్కడ డిస్టెన్స్ తీసుకుంటావు, మళ్ళీ ఇక్కడ జీ డాష్ దగ్గర పెడతావు, ఇక్కడ ఒక ఆర్క్. అయిపోయింది. ఇది బి డాష్. ఇప్పుడు సారీ, పైది బి, కిందది డి. అంతే. నెక్స్ట్ ఈ 2 పాయింట్స్ కావాలి మనకి. సి డాష్ దగ్గర నుంచి ఒక ఆర్క్, జీ డాష్ దగ్గర నుంచి ఒక ఆర్క్. మనకి ఈ డాష్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏకి ఎంత దూరం తీసుకుంటాం. సి డాష్ దగ్గర నుంచి సేమ్ ఇక్కడ సేమ్ ఇక్కడ నుంచి తీసుకున్నాం. ఇది ఏ డాష్. ఓకే, నెక్స్ట్ ఇవి 2 కావాలి మనకి. సో సేమ్ జీ దగ్గర నుంచి సి దగ్గర నుంచి మళ్ళీ ఎఫ్కి ఎంత దూరం తీసుకుంటాం, అలా. ఇది ఎఫ్ డాష్. నెక్స్ట్ సి దగ్గర నుంచి హెచ్కి ఎంత దూరం తీసుకుంటావు. సి దగ్గర నుంచి హెచ్కి అంత. నెక్స్ట్ జీ దగ్గర నుంచి హెచ్కి అంత తీసుకుంటావు, జీకి అంత.
ఓకే. పాయింట్స్ని ఎక్స్టెండ్ చేసుకుంటే సరిపోద్ది మనకి. పైన పాయింట్స్ కూడా మనకు వచ్చేస్తాయి. ఓకే, ఇక్కడ నుంచి సింపుల్గా చేసేయచ్చు. ఎలా అంటే ఇక్కడ ఏ ఉందా, ఏ డాష్ దగ్గర నుంచి ఈకి ఎంత దూరం తీసుకోండి, ఇక్కడ ఏ డాష్ దగ్గర పెట్టండి, ఇది ఈ అయిపోయింది. నెక్స్ట్ ఏ డాష్ దగ్గర నుంచి ఏకి ఎంత దూరం తీసుకోండి, ఏ పెట్టుకోండి, ఇది ఏ అయిపోయింది. నెక్స్ట్ ఇది ఎఫ్ డాష్, ఇది హెచ్ డాష్ కదా. ఇప్పుడు హెచ్ డాష్ దగ్గర నుంచి ఈ ఎఫ్కి ఎంత దూరం చూసుకోండి, ఇక్కడ ఎఫ్ దగ్గర పెట్టండి, అయిపోయింది. మళ్ళీ హెచ్ దగ్గర నుంచి హెచ్ డాష్కి ఎంత దూరమో చూసుకోండి, ఇక్కడ పెట్టండి, ఇక్కడ కొట్టండి, అంతే. ఈఎఫ్జిహెచ్. సో అన్నీ ఇలా కలపడమే. సో వచ్చింది మనకి సిలిండర్. ఇప్పుడు వీటిని పైకి ఎక్స్టెండ్ చేయడమే. ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ నుంచి లైన్స్ 1 2 3 4 5. ఇక్కడ నుంచి కూడా లైన్స్ కొట్టుకోవాలి. ఏ ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి, జస్ట్ లైన్స్ని ఫాలో అయిపోండి. ఫస్ట్ మనం ఇది 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 మనం ఇది డ్రా చేద్దాం. అంటే ఏ ఏ ఏ ఏ ఎక్కడ, ఇది ఏ ఏ, ఇది ఏ. నెక్స్ట్ బి బి ఏది, ఇది బి. సో ఈ లైన్ బిది, ఇది బి. నెక్స్ట్ సి, సి ఏది, ఇదిగో సి, ఇదిగో సి. నెక్స్ట్ డి, డి ఏది, ఇది డి, ఇది డి. నెక్స్ట్ ఈ, ఇది ఈ. ఓకే, మళ్ళీ ఏబిసిడిఈ ఎఫ్, ఇది ఎఫ్, ఇది ఎఫ్, ఇది జి, ఇది జి, ఇది హెచ్, ఇది హెచ్. జస్ట్ నార్మల్గా కలపండి ఫస్ట్. ఓకే, తర్వాత ఇది కూడా ఏ డాష్, ఏ డాష్, తర్వాత బి డాష్, బి డాష్, తర్వాత సి డాష్, తర్వాత డి డాష్, తర్వాత ఈ డాష్, తర్వాత ఎఫ్ డాష్, ఎఫ్ ఇక్కడ నుంచి కదా, సారీ ఇక్కడ నుంచి ఎఫ్ డాష్, తర్వాత ఈ డాష్, ఈ డాష్ అయిపోయింది. ఈ ఎఫ్ జీ కదా, జీ, ఇక్కడ నుంచి జీ, జీ డాష్, తర్వాత హెచ్ డాష్, ఇది హెచ్, హెచ్ లైన్ అంతే కదా, హెచ్ లైన్ ఇక్కడ నుంచి హెచ్ డాష్. ఇప్పుడు వీటిని కూడా జాగ్రత్తగా ఫ్రీ హ్యాండ్తో ఫస్ట్ కలిపేయండి. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు డార్క్ చేయండి. సో ఈ పైదంతా డార్క్ చేయొచ్చు మనం. నెక్స్ట్ కింద కూడా డార్క్ చేయొచ్చు.
ఇది డాటెడ్ లైన్స్. అంతే, ఇది రిక్వైర్డ్ డయాగ్రామ్.